ప్రభు మన జీవితంలో విశాలత కలుగజేయడానికి ఆశిస్తున్నప్పుడు మనం వాటి కొరకున్న ప్రిపరేషన్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఒట్టిగానే కూర్చొని నన్ను విశాలపరచు దేవా, నన్ను విశాలపరచు దేవా అని చెప్తే విశాలత రాదు. మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మనం చేయవలసినది విశ్వాస సహితముగా మనం చేయడానికి ముందుకొచ్చినప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తాడు, మన ఆశీర్వాదములతో మనల్ని నింపుతాడు. ఆయన తన కృప మన జీవితంలో అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని సన్నిధికి మనం వచ్చుచున్నప్పుడు మన సంకుచితమైన ఆలోచనలు విశాలపరచబడాలి. మనము నారో మైండెడ్గా ఉన్నటువంటి స్థితి నుంచి విశాలత కలిగిన ఒక స్థితిలోనికి మనం రావాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అని ఈ భాగం పరిశీలించినట్లయితే మనకు కనిపిస్తుంది. సూపర్ న్యాచురల్ అనగా న్యాచురల్ కానిది, లేక స్వాభావికముగా మనం పొందలేనిది, మానవాతీతమైనటువంటిది, మానవ జ్ఞానానికి మించినటువంటిది. అవి మనకు కలుగ చేయడానికి మనలో విశ్వాసం పని చేయాల్సినటువంటి అవసరత. విశ్వాసం సిచ్యువేషన్స్ కన్నా చాలా ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్స్, లేక మన పరిస్థితులు చాలా ఇరుకాటము కలిగినటువంటిది. మనం చాలా ఒత్తిడి చేయబడినటువంటి స్థితిలో ఉన్నాం. మన సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడెప్పుడు మనం బాగుపడదు అని మనకు అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో నాకు పెద్ద మార్పు ఏమీ కలగదు అని మనకు అనిపిస్తుంది. కానీ మన మైండ్ సెట్ మారాలి. నాతో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కన్నా గొప్పవాడు అనేటువంటి విశ్వాసం మనకు కలిగినప్పుడు మన ఆలోచనలు సూపర్ న్యాచురల్గా మారాలి. దేవునికి స్తోత్రం. దేవునితో కనెక్ట్ చేయబడిన ఒక విశ్వాస జీవితం మనం సంపాదించినప్పుడు, మన ఆత్మీయ జీవితం పరిపోషింపబడినప్పుడు వాటితో పాటు సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సిచ్యువేషన్స్ మనల్ని అనుమతించదు, పరిస్థితులు మనల్ని అనుమతించదు. ఇంతేలే అని మనకు అనిపిస్తుంది. కానీ గాడ్ హ్యాస్ ఏ హయ్యర్ ప్లాన్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరి గురించి దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆకాశం భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నది అని ప్రభు అంటున్నాడు. మీ మార్గముల కన్నా నా మార్గము అంత ఎత్తైనది అని ప్రభు అంటున్నాడు. గనక అధైర్యం విడిచిపెట్టాలి, భయం విడిచిపెట్టాలి, పిరికితనం విడిచిపెట్టాలి, మన సంకుచితమైన ఆలోచనలు విడిచిపెట్టాలి. విశాలతలోనికి నడిపించుచున్న దేవునితో కనెక్ట్ చేయబడిన ఒక విశ్వాసం గల హృదయం మనం సంపాదించి మనం ముందుకు సాగిపోవాలి. మన హృదయములో ఉన్న విశ్వాసము ప్రార్థన ద్వారా మన నోటి నుంచి బయటికి రావాలి. మన ప్రార్థన వినిన ప్రజలు అని అనిపిస్తుంది. వారికి ఇవన్నీ జరిగేది కాదు, ఒట్టి మాటలు అని అనిపిస్తుంది. కానీ నీ లోపల ఉన్న విశ్వాసం నీ మాటగా బయటికి వస్తున్నప్పుడు దేవుడు వాటిని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈ సంవత్సరం 2023లో ప్రార్థనకు ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. ప్రార్థనకు ఎక్కువ సమయం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనకు కొంతమంది కాంట్రాక్ట్ ప్రేయర్స్ జరిగించుచున్న వారు ఉన్నారని వారికి ప్రతి వారం అవసరతలన్నీ రాసి ఇచ్చేసి ఇంటికి పోయి చక్కగా పడుకుందామని అనుకో. ఈ సంవత్సరం నో కాంట్రాక్టర్స్. మీకోసం కాంట్రాక్ట్ తీసుకున్న వారు ఎవరూ లేరు. మీరు స్వయంగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తారు. అపవాది బంధించిన ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోవడానికి అది కారణమవుతుంది. అపవాది చేత కట్టబడిన తాడులన్నీ కూడా తెంచడానికి అది కారణమవుతుంది. ప్రార్థనలో సమయం గడపడానికి మీరు సంఘముతో ఏకీభవించి అందరూ కలిసి
దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండగా మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు హెచ్చింప చేస్తాడు అనేటువంటిది ఆయన వాగ్దానం. దేవునికి స్తోత్రం.